వినిపిస్తుందా? యెస్ సార్. అదే ఇప్పుడు దాకా రికార్డింగ్ రాలేదు సార్ అందుకని. ఒకసారి మళ్ళీ చెప్పనా ఇవి? వద్దు సార్ పర్లేదు సార్. తెలుస్తుందా ఇది? తెలుస్తుంది సార్. అంటే రికార్డింగ్ పెడతారని సార్ ఫస్ట్ స్టార్టింగ్‌లో. అది చూడలేదు నేను. ఓకే సార్. అమ్మ ఇక్కడ 2 రేషియోస్ యొక్క ఈక్వాలిటీ మనం ఏమన్నాం ప్రపోర్షన్ అన్నాం. A:B = C:D అయితే ABCDని మనం ఏమంటాం అంటే ప్రపోర్షన్‌లో ఉన్నాయని చెప్తామన్నమాట. ఆ క్వాంటిటీస్ 4 క్వాంటిటీస్‌ని కూడా. అయితే ఈ ABCని ఏమంటాం అంటే టర్మ్స్ ఆఫ్ ది ప్రపోర్షన్ అని చెప్పి అంటాం. అలాగే Aని Dని ఏమంటాం అంటే ఎక్స్‌ట్రీమ్ టర్మ్స్ అంటాం. అదే లేదా ఎక్స్‌ట్రీమ్స్ అంటాం. Bని Cని ఏమంటాం అంటే మీన్ ఆర్ మీన్ టర్మ్స్ అంటాం అన్నమాట. నెక్స్ట్ A:B = C:D అయితే దాన్ని మనం A/B = C/D కింద రాసుకోవచ్చు కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే AD = BC అవుతుంది కాబట్టి దీన్ని మనం క్రాస్ ప్రొడక్ట్ రూల్ అంటాం. మీరు ఇక్కడ గమనిస్తే ఏని డీని మనం ఎక్స్‌ట్రీమ్స్ అన్నాం. బిని సిని ఏమన్నాం మీన్ అన్నాం. కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్‌ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అవుతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించిన నోట్ ఏంటంటే ఏబిసిడి అనే ప్రపోర్షన్ లో ఉంటే A:B = C:D కాబట్టి A/B = C/D అవుతుంది. AD = BC అవుతుంది. హియర్ A ఈస్ కాల్డ్ ద ఫస్ట్ ప్రపోర్షన్ అని చెప్పుకున్నాం మనం. A ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ దీని నుండి BC/D అవుతుంది. అలాగే B ఏమవుతుందంటే సెకండ్ ప్రపోర్షన్ అవుతుంది. B కావాలంటే AD/C అవుతుంది. C కావాలంటే థర్డ్ ప్రపోర్షన్ అవుతుంది. C కావాలంటే AD/B అవుతుంది. నెక్స్ట్ D కావాలంటే ఫోర్త్ ప్రపోర్షన్ అవుతుంది. D = BC/A అవుతుంది. ఏమా నెక్స్ట్ దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూస్తాం. 2:3 = 6:9 అని చెప్పి తీసుకున్నాను నేను. ఫస్ట్ ప్రపోర్షన్ కావాలంటే ఇది లేదనుకోండి. A = ఫార్ములా BC/D ఇది BCD కాబట్టి 3 × 6/9 అంటే 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 2 జర్ 6 కాబట్టి 2 అవుతుంది. A2 సరిపోయింది కదండి. అలాగే సెకండ్ ప్రపోర్షన్ B = ఏం చెప్పుకున్నాం AD/C. AD/C అంటే 2 × 9/6 AD/C 2 × 9/6 2 3 జర్ 3 3 జర్ B3 సరిపోయింది కదమ్మా. తర్వాత థర్డ్ ప్రపోర్షన్ కావాలంటే C = AD/B. AD/B అంటే 2 × 9/3 AD/B 2 × 9/3 3 3 జర్ 3 2 జర్ 6 C6 వచ్చింది కదమ్మా. C6 సరిపోయింది కదా. నెక్స్ట్ ఫోర్త్ ప్రపోర్షన్ D = BC/A. అంటే ఇక్కడ B అంటే 3 అవుతుంది ఇంటూ C అంటే 6 అవుతుంది బై A అంటే 2 అవుతుంది. 2 3 జర్ 3 3 జర్ 9 సరిపోయిందండి. ఈ విధంగా మనం ఆ ఫార్ములాస్ ఉపయోగించి ప్రపోర్షన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే మీకు అన్ని ఎందుకు చెప్పాను అంటే వాడు అన్ని ఇవ్వడండి. ఏదో 3 టర్మ్స్ ఇచ్చి ఫోర్త్ ప్రపోర్షన్ అడుగుతాడు. అదేదో 3 నెంబర్స్ ఇచ్చి ఫస్ట్ ప్రపోర్షన్ అడుగుతాడు. అప్పుడు ఫస్ట్ ప్రపోర్షన్ అడిగితే BCD కింద తీసుకోవాలి. సెకండ్ ప్రపోర్షన్ అడిగితే ACD కింద తీసుకోవాలి. థర్డ్ ప్రపోర్షన్ అడిగితే ABD కింద తీసుకోవాలి. ఫోర్త్ ప్రపోర్షన్ అడిగితే ABC కింద తీసుకోవాలి ఆ టర్మ్స్. అప్పుడు ఈ ఫార్ములాస్ అప్లై చేసి మనం కావాల్సిన ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ నోట్ 2. నోట్ 2 ఏంటంటే A, B, C అనేది సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్ అని చెప్పి తీసుకున్నప్పుడు లెట్ A, B, C are 3 quantities of the same kind. And A:B = B:C. A:B = B:C అయితే ఏని బిని సిని ఏమంటాం అంటే కంటిన్యూడ్ ప్రపోర్షన్ లో ఉన్నాయి అని చెప్పి అంటాం. A, B, C are said to be
in continued proportion. In continued proportion. A comma B comma C సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్ అని చెప్పి తీసుకున్నప్పుడు A/B = B/C అయితే ఏబిసిని ఏమంటామంటే మనం కంటిన్యూడ్ ప్రపోర్షన్లో ఉన్నాయి అని చెప్పి అంటాం. మరి ఇటువంటి సందర్భంలో దీన్ని ఎలా రాయొచ్చు మనం? A/B = B/C అని చెప్పి రాయొచ్చు. దీని నుండి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే AC = B² అవుతుంది. దీని నుండి B = AC అవుతుంది. A, B, C అనేవి కంటిన్యూడ్ ప్రపోర్షన్ లో ఉన్నప్పుడు Bని ఏమంటాం అంటే మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ A అండ్ C అంటాం. If A, B, C are in continued proportion, then the mean proportion between A and C is B = AC. ఇది ఫార్ములా. B = AC. Bని ఏమంటాం అంటే మీన్ ప్రపోర్షన్ అంటాం. ఏమంటే A/B = B/C అయితే ABC అనేది ఎందులో ఉన్నట్టు కంటిన్యూడ్ ప్రపోర్షన్ లో ఉన్నట్టు. ఇటువంటి సందర్భంలో ఈ మిడిల్ లో ఉన్న Bని ఏమంటాం అంటే మీన్ ప్రపోర్షన్ అంటాం. B = ఫార్ములా ఏమవుతుందంటే √AC అవుతుందన్నమాట. ఇది ఫార్ములా. దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. Find the mean proportion of 4 and 9 లేదా 4,9. 4,9 యొక్క మీన్ ప్రపోర్షన్ అడిగారంటే ఇది A కింద ఇది C కింద తీసుకోవాలి. కాబట్టి మనకి ఏమవుతుంది? B = AC కాబట్టి √4 × 9 అవుతుంది అన్నమాట. అంటే 2 × 3 అంటే 6 అవుతుంది. చూద్దాం సరిపోతుందో లేదో చూద్దాం ఒకసారి. 4:6 మనకి ఏమవ్వాలి? దాన్ని చెప్పిన దాని ప్రకారం 6:9 అవ్వాలి. సరిపోతుందని చూడండి. 2 2s 2 3s 3 2s 3 3s సరిపోయింది కదండి. ఈ విధంగా మీన్ ప్రపోర్షన్ అనగానే √AC ఫార్ములా అప్లై చేసి చేస్తాం. అది విషయం. ఇది మీన్ ప్రపోర్షన్. ఏమా నెక్స్ట్ నోట్ 3. X by Y = Y by Z = Z by W = W by P = P by Q. Then X, Y, Z, W, P, Q are in continued proportion. ఇక్కడ చెప్పుకుందానమ్మా. A/B = B/C అయితే ABC కంటిన్యూడ్ ప్రపోర్షన్ అన్నాం. X by Y = Y by Z అవుతుంది. Y by Z = Z by W W by P P by Q. మీరు గమనిస్తే Y సేమ్, Z W P సేమ్ అయింది. అర్థమవుతుందండి. అంటే సెకండ్ టర్మ్ = థర్డ్ టర్మ్ ఏంటంటే అక్కడ ఉన్న టర్మ్స్ ఆ మూడు కూడా కంటిన్యూడ్ ప్రపోర్షన్ లో ఉన్నట్టు. అలాగే ఇక్కడ కూడా. నెక్స్ట్ తర్వాత కంప్లీట్ అయిపోయిందమ్మా మనకంటే. ఎస్ సార్. అర్థమైందే? ఎస్ సార్. నెక్స్ట్ నోట్ 4 ఉత్తర డబుల్. నోట్ 4. ఇప్పుడు ఇంతకుముందు మనం రేషియో చెప్పుకున్నప్పుడు
ఆ రేషియోలో ఉన్న 2 టర్మ్స్ కూడా ఎలా ఉండాలని చెప్పుకున్నాం, సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్ అయి ఉండాలని చెప్పాం. కానీ ఇక్కడ ప్రపోర్షన్ లో మనం 2 రేషియోస్ యొక్క ఈక్వాలిటీని కదా మనం ప్రపోర్షన్ అంటాం. అయితే ఇక్కడ 2 రేషియోస్ యొక్క ఈక్వాలిటీని ప్రపోర్షన్ అన్నప్పుడు ఫస్ట్ 2 క్వాంటిటీస్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్ అయ్యి ఉండి లాస్ట్ 2 క్వాంటిటీస్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్ అవ్వచ్చు తప్ప మొత్తం 4 క్వాంటిటీస్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు అర్థమవుతుందమ్మా? ఏబిసిడి అనేవి కంటిన్యూడ్ ప్రపోర్షన్ లో ఉన్నాయనుకోండి, ఏబి అనేవి సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్ అవ్వచ్చు, సిడి అనేవి సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్ అవ్వచ్చు. అంతే తప్ప ఏబిసిడి మొత్తం 4 కూడా సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్ అవ్వాల్సిన అవసరం లేదు. అవ్వకూడదని కాదు, అవ్వాల్సిన అవసరం లేదు. ఏమండి? అది నోట్ కింద రాద్దాం. అదే రేషియోలో తీసుకుంటే A:B అని తీసుకుంటే ఖచ్చితంగా ఏబిఆర్ సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్ అయి ఉండాలి. రాద్దాం. ఇన్ ఏ ప్రపోర్షన్ A:B equal to C:D, all the four quantities need not be of the same kind. The first two quantities should be of the same type, of the same kind, and last two quantities should be of the same kind. ఇది ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే, 2 pens is to 5 pens అన్నాను. ఈక్వల్స్ ఈచ్ పెన్ వచ్చి 2 రూపీస్ అనుకోండి. ఏమవుతుంది? 2 pens 4 రూపీస్ అవుతుంది. 4 రూపీస్ ఇస్ టు 5 pens వచ్చి 10 రూపీస్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించండి, ఈ రెండు ఏమో పెన్స్ క్వాంటిటీస్, ఇక్కడ సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్, ఇక్కడేమో రూపీస్. ఈ రెండు కూడా లాస్ట్ 2 క్వాంటిటీస్ ఏమో సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్, ఫస్ట్ 2 క్వాంటిటీస్ ఆర్ సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్. కానీ 4 క్వాంటిటీస్ ఆర్ నీడ్ నాట్ బి ఏ సేమ్ కైండ్ ఆఫ్ క్వాంటిటీస్ అని చెప్పాడు. కాబట్టి ఇది ఎగ్జాంపుల్ కింద చెప్పచ్చు. ఏమా? నెక్స్ట్ సరే, ప్రాపర్టీస్. ఫస్ట్ వన్ మీకు క్రాస్ మల్టిప్లికేషన్ చెప్పట్లేదమ్మా, ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం కదా. ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అయితే దాన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ అని చెప్తున్నాం. నెక్స్ట్, if A is to B equal to C is to D, then B is to A equal to D is to C. ఇక్కడ మీరు గమనిస్తే ఇది A by B, ఇదేమో C by D. A by B ని కాస్త ఏం చేసాం? B by A కింద మార్చాం. అలాగే C by D ని D by C కింద మార్చాం. అంటే ఏం చేసాం? ఇన్వర్స్ చేసాం. కాబట్టి ఈ ప్రాపర్టీని ఏమంటారంటే ఇన్వర్టెండో. నెక్స్ట్, A is to B equal to C is to D, then A is to C equal to B is to D. ఇక్కడ మీరు గమనిస్తే
ఏ అనేది ఫస్ట్ క్వాంటిటీ కదా ఈ రేషియోలో, బి అనేది సెకండ్ క్వాంటిటీ కదా ఈ రేషియోలో, ఫస్ట్ క్వాంటిటీ సి, సెకండ్ క్వాంటిటీ డి. కాబట్టి ఫస్ట్ క్వాంటిటీకి సంబంధించి ఫస్ట్ క్వాంటిటీ తీసుకున్నాం, సెకండ్ క్వాంటిటీకి సంబంధించి సెకండ్ క్వాంటిటీ తీసుకున్నాం, అంటే ఆల్టర్నేటివ్ గా. కాబట్టి దీన్ని ఏమంటారు అంటే ఆల్టర్నేటివ్ గా తీసుకున్నాం, కాబట్టి దీన్ని ఆల్టర్నెండో అంటారండి. ఆల్టర్నెండో అంటారు. ఏమండి ఇంకా ఆల్రెడీ చిన్న ఎగ్జాంపుల్ పక్కన చెప్పుకుందాం, ఇబ్బంది ఏమి. నెక్స్ట్ లేదంటే ఇక్కడ చెప్పుకుందాం, పోయింది ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే 1:2 ఈక్వల్ టు 2:4 గా. దెన్ ఇప్పుడు B:A అన్నాడు, 2:1 ఈక్వల్ టు 4:2 అవుదా? అవుతుందిగా. 2/1 అంటే 2, 4/2 అంటే 2 అవుతుంది. అలాగే ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1:2 ఈక్వల్ టు 2:4 అని తీసుకుంటే దెన్ ఆల్టర్నేటివ్ తీసుకోండి. 1:2 ఈక్వల్ టు B:D అంటే 2:4. మీరు గమనించండి, 1/2 ఈక్వల్ టు 2/4 అంటే 1/2 సరిపోయిందిగా. నెక్స్ట్ థర్డ్ వన్, కాంపోనెంటో. A:B ఈక్వల్ టు C:D, then A plus B:B ఈక్వల్స్ C plus D:D. ఇది ఎలా వస్తుందంటే ఇది కాంపోనెంట్ అండి. కాంపోనెంట్ ఇది ఎలా వస్తుందంటే A/B ఈక్వల్ టు C/D కాబట్టి బోత్ సైడ్స్ 1 యాడ్ చేయండి. 1 యాడ్ చేస్తే A/B + 1 ఈక్వల్ టు C/D + 1 అవుతుంది. అంటే A + B/B ఈక్వల్ టు C + D/D. మీకు ఎలా వచ్చిందనేది అవసరం అన్నమాట. గుర్తుపెట్టుకోండి, అంతే, కండిషన్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఏమంటే మీకు ఇది చిన్న ఎగ్జాంపుల్ చూస్తే అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 1:2 ఈక్వల్ టు 2:4, దెన్ ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. A + B అంటే 1 + 2/2 ఈక్వల్స్ 2 + 4/4. ఇది సింప్లిఫై చేస్తే 3/2 అవుతుంది. ఇదేమో 6/4 అంటే 3/2. సరిపోయింది కదండి. ఇది మన కాంపోనెంట్. కంప్లీట్ అయిందమ్మా? మానస కంప్లీట్ అయిందమ్మా? అయిపోయింది. నెక్స్ట్ ఈసారి డివిడెండ్ అమ్మా. మీరు మాత్రం స్టెప్ వైజ్ రాసుకున్నాం, నేను గీతలు కూడా రాస్తున్నాం, మీరు అలా రాయకండి, అర్థమవుతుంది. ఇఫ్ A:B ఈక్వల్ టు C:D, then A minus B:B ఈక్వల్ టు C minus D:D. దీన్ని ఏమంటారంటే డివిడెండ్ అంటారన్నమాట. డివిడెండ్ ఇది ఎలా వస్తుందంటే A/B ఈక్వల్ టు C/D కాబట్టి 1 సబ్ట్రాక్షన్ చేస్తారు బోత్ సైడ్స్. A/B - 1 ఈక్వల్ టు C/D - 1. అంటే A - B/B ఈక్వల్ టు C - D/D అవుతుంది. ఏమో దీనికి కూడా చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదే ఎగ్జాంపుల్ ఆ టర్మ్స్ తీసుకుందాం. 1:2 ఈక్వల్ టు 2:4 అని తీసుకుంటే దెన్ ABCD 1 - 2/2 ఈక్వల్స్ 2 - 4/4. చూద్దాం. -1/2 ఈక్వల్స్ -2/4 అవుతుంది. అంటే 1/2 సరిపోయింది కదా. దీన్ని డివిడెండ్ అంటాం. తర్వాత ఫిఫ్త్ వన్, ఇఫ్ A:B ఈక్వల్ టు C:D, then A plus B/A minus B ఈక్వల్ టు C plus D/C minus D. దీన్ని ఏమంటారంటే కాంపోనెంట్ అండ్ డివిడెండ్ అంటారు. మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ట్రిగనోమెట్రీలో ఉపయోగిస్తాం అన్నమాట, ఒక సమ్ చేయడానికి. అది కాంపోనెంట్ అండ్ డివిడెండ్. M+1/m, M+n/m - n
ఆ సమ్ చేయడానికి ఉపయోగిస్తాం. కాంపోనెంట్ సార్ ఒకసారి ఫిఫ్త్ పాయింట్ రిపీట్ చేయండి సార్. Mercury. ఏ ఇస్ టు బి ఎవరమ్మా అమ్మా ఇఫ్ ఏ ఇస్ టు బి ఈక్వల్ టు సి ఇస్ టు డి దెన్ ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి అమ్మా. దీన్ని కాంపోనెంట్ అండ్ డివిడెండ్ అంటాం అమ్మా. అంటే ఇది ఎలా వస్తుందంటే ఈ కాంపోనెంట్ వాల్యూ ఏమొచ్చింది, ఇది వచ్చింది కదా, ఏ ప్లస్ బి బై బి ఈక్వల్ టు సి ప్లస్ డి బై డి అని వచ్చింది కదా, ఇది ఈక్వేషన్ 1 అని. అలాగే డివిడెండ్ ఏ మైనస్ బి బై బి ఈక్వల్ టు సి మైనస్ డి బై డి అని వచ్చింది కదా, ఇది ఈక్వేషన్ 2 అని అనుకుంటే అప్పుడు 1/2 చేసాం అనుకోండి, 1/2 చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి బీబీ క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమని వస్తుందంటే ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి. ఇది మీరు ఎక్కడ ఉపయోగిస్తారంటే మీరు ఇంటర్మీడియట్ ట్రిగనామెట్రీ సమ్ లో ఉపయోగిస్తారమ్మా. ఫస్ట్ ఇయర్ లో ఒక సమ్ లో కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్ అని చెప్పి మీరు ఎం ప్లస్ ఎన్ బై ఎం మైనస్ ఎన్ అని చెప్పి రాస్తారు. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ అక్కడ ఉపయోగిస్తాం. అది ఇది కూడా మనం కావాలంటే ఇదే ఎగ్జాంపుల్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. చూద్దాం ఎగ్జాంపుల్ 1:2 ఈక్వల్ టు 2:4 దెన్ 1 ప్లస్ 2 బై 1 మైనస్ 2 ఈక్వల్ టు 2 ప్లస్ 4 బై 2 మైనస్ 4. మీరు ఇక్కడ గమనిస్తే ఇది 3 బై మైనస్ 1 ఈక్వల్ టు ఇదేమో 6 బై మైనస్ 2 అవుతుంది. 6 బై మైనస్ 2 అంటే మైనస్ 3 అమ్మా. అయిందమ్మా, కంప్లీట్ అయిందా? దిశ చేయండి. ఎస్ సార్. నెక్స్ట్ పక్కన ఇంకో క్లాస్ జరుగుతుందమ్మా, దిశ చేయండి. నెక్స్ట్ తర్వాత 6th 1 అమ్మా. సిక్స్త్ వన్ ఏంటంటే if a is to b equal to c is to d equal to e is to f, then a plus c plus e is to b plus d plus f. ఇక్కడ రేషియోస్ అనేవి ఎన్నైనా ఈక్వాలిటీ తీసుకోవచ్చు మనం. ఇక్కడ 3 రేషియోస్ మాత్రమే ఈక్వాలిటీ తీసుకున్నాం మనం, కానీ మోర్ దాన్ 3 తీసుకోవచ్చు అన్నమాట. ఎన్నైనా తీసుకోవచ్చు, కానీ చెప్పడానికి నేను సింపుల్ గా ఉంటుందని 3 తీసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా కనుక చేస్తే దీన్ని ఏమంటాం అంటే మనం యాడ్ ఎండో అంటాం. ఎవరిని యాడ్ అనట్లేదు, యాడ్ ఎండో ప్రాపర్టీ, యాడ్ ఎండో ఏమో. ఇది కూడా చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 1:2 ఈక్వల్ టు 2:4 ఈక్వల్ టు 3:6 అవుతుంది కదా. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఇది, బి వాల్యూ ఇది, సి వాల్యూ ఇది, డి వాల్యూ ఇది, ఈ వాల్యూ ఇది, ఎఫ్ వాల్యూ. ఇప్పుడు ఇది వాడు ఇచ్చిన ప్రాపర్టీ అవుతుందో లేదో చూద్దాం. ఏ ప్లస్ సి ప్లస్ ఈ అంటే 1 ప్లస్ ఫస్ట్ టర్మ్స్ అన్ని కూడా యాడ్ చేయండి, ఫస్ట్ క్వాంటిటీస్ అన్ని యాడ్ చేయండి. 1 + 2 + 3 is to 2 + 4 + 6, that equals 3 + 2 5 6, 6 + 12 అవుతుందమ్మా. అంటే ఏమొచ్చిందమ్మా 1:2 వచ్చింది, సారీ 6:12 అవుతుంది. అంటే 1:2 అయింది. ఏమా ఎప్పుడైనా సరే ఒకసారి ఒకటి బుక్ పెట్టుకోండి. ఎప్పుడైనా సరే యాడ్ అండ్ ప్రాపర్టీ అడిగాడు అనుకోండి, సింపుల్ గా ఏం చేస్తారంటే ఫస్ట్ క్వాంటిటీ వాడు ఇచ్చిన రేషియోలో ఫస్ట్ రేషియో ఏదైతే ఉందో ఆ వాల్యూయే దాని యొక్క ఆన్సర్ అవుతుందమ్మా. మీకు అర్థమవుతుందమ్మా? యాడ్ అండ్ ప్రాపర్టీ అప్లై చేసి సమ్ చేయమంటే కనుక మీరు ఏం చేయాలి అంటే వాడు ఇచ్చిన రేషియోస్ లో ఫస్ట్ రేషియో ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి ఫస్ట్ రేషియో ఏంటి, A:B 1:2 కదా. మీరు ఇక్కడ యాడ్ అండ్ అప్లై చేస్తే వచ్చింది కూడా ఏమైంది 1:2 వచ్చింది. కాబట్టి మీరు ఎక్కువ కంగారు పడిపోయి అన్ని యాడ్ చేసేసి ఆ తర్వాత ఎడిషన్ కరెక్టా కాదని చెప్పి కంగారు పడిపోయి ఆ తర్వాత డివిజన్ చేసుకుని ఆ డివిజన్ మళ్ళీ క్యాలిక్యులేటర్ తీసి తప్ప మనం కొట్టేసి అన్ని రకాలుగా చేయక్కర్లేదు. ఫస్ట్ రేషియో ఏదైతే ఉందో అది తీసుకుంటే సరిపోతుంది, అంతేనా? ఏమా నెక్స్ట్ ఈసారి 7th ప్రాపర్టీ. ఇక్కడ 3 రేషియోస్ తీసుకున్నాను, మోర్ దాన్ 3 రేషియోస్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఏమా ఇది మీకు కాన్స్టెంట్ ఎలా వస్తుంది అంటే కనుక ఇది కేకి ఈక్వేట్ చేసుకోవాలి, లేదంటే అది కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఇక్కడ A:B = C:D = E:F అని తీసుకుంటే దీని మీనింగ్ ఏమవుతుంది, A/B = C/D = E/F. అంటే ఏదో సమ్
క్వాంటిటీకి ఈక్వల్ అవుతుంది కదా, కాబట్టి ఇది కే అనుకుంటాను సేమ్. ఇప్పుడు దీని నుండి ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ బై బి ఈక్వల్ టు కే తీసుకున్నాం అనుకోండి, ఇదేమవుతుంది ఏ ఈక్వల్ టు బీకే లేదా కేబి. అలాగే సిమిలర్లీ సి ఈక్వల్ టు కేడి, ఈ ఈక్వల్ టు కేఎఫ్. కాబట్టి ఇప్పుడు మనం ఏ ప్లస్ సి ప్లస్ ఈ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, ఈక్వల్ టు కేబి ప్లస్ కేడి ప్లస్ కేఎఫ్. దీని నుండి కే కామన్ తీస్తే బి ప్లస్ డి ప్లస్ ఎఫ్ అవుతుందన్నమాట. ఏ ప్లస్ సి ప్లస్ ఈ ఈక్వల్ టు డివైడ్ చేస్తే ఏ ప్లస్ సి ప్లస్ ఈ బై బి ప్లస్ డి ప్లస్ ఎఫ్ ఈక్వల్ టు కే. కాన్స్టెంట్ అయ్యింది. ఇక్కడ వచ్చింది కూడా మనకు కాన్స్టెంటే కదా, 1:1/2 అంటే అలా మరి. ఏమా నెక్స్ట్ 7th వన్ అమ్మా, ఇది కూడా నేను 3 రేషియోస్ తీసుకుంటున్నాను, లేదంటే 4 తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. A/B ఈక్వల్ టు C/D ఈక్వల్ టు E/F ఈక్వల్ టు G/H. then A minus C minus E minus G is to B minus D minus F minus H. F minus H. ఇక్కడ చిన్న విషయం రాసుకోవాలి. దెన్ ద రేషియోస్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి రాసుకోవాలి. దెన్ ద రేషియోస్ ఈక్వల్ టు మా 6th పాయింట్లో అది రాసుకోండి. ఈ రేషియోస్ అన్ని కూడా దేనికి ఈక్వల్ అవుతాయి అంటే దీనికి ఈక్వల్ అయిపోతాయి. అలాగే ఇక్కడ కూడా దెన్ ద రేషియోస్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అయిపోతాయి అంటే దీనికి ఈక్వల్ అయిపోతాయి. ఈ ప్రాపర్టీని ఏమంటాం అంటే సప్రహెండో అంటాం. సప్రహెండో ఏమో దీనికి కూడా చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. 1:2 ఈక్వల్ టు 2:4 ఈక్వల్ టు 3:6 ఈక్వల్ టు 4:8 అని తీసుకుంటే ఇప్పుడు ఆ ప్రాపర్టీ అప్లై చేసాం అనుకోండి, 1 మైనస్ ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఇలా ఇవన్నీ అనుకోకర్లేదమ్మా. ఫస్ట్ వన్నీ తీసేయడం, లాస్ట్ వన్నీ తర్వాత వన్నీ తీసేయడం, రేషియోస్ సెకండ్ టర్మ్స్ అని తీసేయడం అంతే. 1 minus 2 minus 3 minus 4 is to 2 minus 4 minus 6 minus 8 that equals ఇది ఏమవుతుంది 2 3 5 5 4 9 అంటే -8 -8 is to ఇదేమవుతుంది 2 తీసేస్తే -14 -18 అంటే -16 అంటే ఎంత వచ్చింది -8/6 -16 అంటే 1/2 కదమ్మా. అదే మీకు చెప్పాను ఇందాక. ఫస్ట్ రేషియో ఏంటి 1/2 కదా. సప్రహెండో ప్రాపర్టీ అప్లై చేయమన్నా మీరు ఏం చేస్తారు, ఫస్ట్ రేషియో ఏదైతే ఉందో తీసుకుంటారు ఆన్సర్ కదా, అంతే, అంతకు మించి ఏం లేదమ్మా. ఏమా రాసారమ్మా? కంప్లీటెడ్. మన రోహిత్ సార్ నెక్స్ట్ ఈసారి దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూసి తర్వాత మన ఎక్సైజ్లోకి వెళ్ళిపోవడం. పేజ్ నెంబర్ 1.9లో చూసుకోండి అమ్మాయి. పేజ్ నెంబర్ 1.9లో ఎగ్జాంపుల్స్ అని ఉన్నాయి, అక్కడ చూడండి. ఎగ్జాంపుల్ 1 చెప్తున్నాను. ఎగ్జాంపుల్ 1 ఏం చెప్తాడు, ద నెంబర్స్ 2.4 3.2 1.5 2 ఆర్ ఇన్ ప్రపోర్షన్ బికాస్ ద నెంబర్ సాటిస్ఫైయింగ్ ది ప్రాపర్టీ. వాడు ఏమంటాడంటే అక్కడ 2.4 3.2 1.5 2 అనేవి ఏంటంటే ప్రపోర్షన్ లో ఉన్నాయని చెప్తాడు. ఎందుకంటే ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ కాబట్టి. ఎగ్జాంపుల్స్ అని చెప్పి సైడ్ పెట్టుకోం. ఎగ్జాంపుల్స్ అని పెట్టుకుని 2.4 into 2 equal to 4.8. Sorry, 4.8. Next 3.2 into 1.5. 3.2 into 1.5 equal to 4.8. కాబట్టి therefore the quantities 2.4,
3.2, 1.5, 2 are in proportion. Next, second one. Second one ఏమన్నాడు, find the value of x if ratio proportion ఇచ్చాడు 10/3 x equal to 10/3 x equal to. ఇంకో విషయం మరి ఇక్కడ మనకి ప్రపోర్షన్ చెప్పేటప్పుడు a/b ఈక్వల్ టు c/d అన్నాం కదా, ఆ a/b నే మనం ఇంకోలా కూడా రాయొచ్చు. అదేంటంటే ఒకసారి నోట్ పాయింట్ కింద కూడా చెప్తాను, ఈ సమ్ చేసిన తర్వాత చెప్తాను. దీన్ని ఏమంటారంటే ఈజ్ యాజ్ టు అంటారు. ఈజ్ యాజ్ టు 10/3 x ఈజ్ యాజ్ టు ఏమన్నాడు వాడు 5/2 5/4. 5/2 5/4. ఇది ఈజ్ యాజ్ టు అంటాం, కానీ దీని ఈక్వల్ టు కింద మనం తీసేసుకోవచ్చు. ఏమా అంటే 10/3 x ఈక్వల్ టు 5/2 5/4. మరి 2 రేషియోస్ ప్రపోర్షనల్ ఉన్నాయనుకోండి, కండిషన్ మనకి ఏం తెలుసు, ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని తెలుసు కదా. కాబట్టి 5x/2 ఈక్వల్ టు 10/3 × 5/4. 5 5 క్యాన్సిల్ అయిపోతుంది. ఏమా నెక్స్ట్ 4 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. x ఈక్వల్ టు 5/3 వచ్చింది. ఇక్కడ నోట్ ఏం రాస్తారంటే a, b, c, d are in proportion, then it is denoted by a/b is as to c/d. ఈ సింబల్ పేరు ఈజ్ యాజ్ టు c/d. ఏమా నెక్స్ట్ తర్వాత థర్డ్ వన్ అమ్మా, ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు అన్నాడు. ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు 2/3, క్వశ్చన్స్ చూస్తున్నారు కదా, నేను రాయట్లేదు క్వశ్చన్స్, ఇంకా ఆన్సర్ రాస్తున్నాను సరిపోతుందిగా. డానీ ఆకాంక్ష Yes, sir. అదే క్వశ్చన్స్ రాయట్లేదమ్మా, ఇంకా నేను అక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ రాస్తాను చూసుకోండి. ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షనల్ టు అని చెప్పిచ్చాడు. 2/3 3/7 4 ఇచ్చాడు. 2/3 3/7 4 ఇచ్చాడు. ఫోర్త్ ప్రపోర్షనల్ అన్నాడు కాబట్టి ఇది ఏబిసి అని తీసుకోండి. ఫోర్త్ ప్రపోర్షనల్ డి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఏడి ఈక్వల్ టు బీసీ కదా, బీసీ/ఏ అంటే 3/7 × 4/2/3. ఈ 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 3 న్యూమరేటర్ లోకి వెళ్ళిపోతుంది. 3 2 6 6 3 18 18/7 అవుతుంది. ఏమా నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ ఏమంటాడంటే ఫోర్త్ క్వశ్చన్ కంప్లీట్ అయిందమ్మా. హర్షిత అయిందా? నిహారిక మానస అయిందమ్మా? అయిపోయింది సార్. నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ అమ్మా. ఫోర్త్ ఎగ్జాంపుల్ ఏమంటాడు వాడు, ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు అంటాడు. ఫోర్త్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు అని ఏమి ఇచ్చాడు, 2.4, 9.6 ఇచ్చాడు. 2.4 kgs 9.6 kgs అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ మనం ఏసీ కింద తీసుకోవాలి. వాడు ఏమన్నాడు, సారీ థర్డ్ ప్రపోర్షనల్ అన్నాడు కాబట్టి ఏబి కింద తీసుకోవాలి.
ఏబి కింద తీసుకుంటే అక్కడ మీకు ఇంతకు ముందు A/B ఈక్వల్ టు B/C అని తీసుకున్నాం కదా, మీన్ ప్రపోర్షనల్ అన్నాం కదండి అక్కడ మరి ఏ అనేది ఏంటి ఫస్ట్ ప్రపోర్షనల్, సి అనేది ఏంటి థర్డ్ ప్రపోర్షనల్, అవునా? కాబట్టి ఇక్కడ వాడు అడిగింది ఏంటి థర్డ్ ప్రపోర్షనల్ అడిగాడు. థర్డ్ ప్రపోర్షనల్ అడిగాడు అంటే మనం ఎలా తీసుకోవాలంటే ఈ విధంగా తీసుకోవాలి. థర్డ్ ప్రపోర్షనల్ C ఈక్వల్ టు B²/A దట్ ఈక్వల్స్ 9.6 into 9.6/2.4. ఈ 2.4 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్దాం. ఇప్పుడు 9.6 into 4 చేస్తే 4 6 24, 4 2 ఉంటుంది, 4 9 36, 2 38. ఇది అర్థమైందమ్మా వైష్ణవి? వైష్ణవి అమ్మా అర్థమైందా ఇది? అమ్మా డానీ అర్థమైందా డానీ? Yes, sir. డానీ అర్థమైందా? Yes, sir. Adnan. నెక్స్ట్ మీరు అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే థర్డ్ ప్రపోర్షనల్ గానే ఏబి అని మాత్రమే తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, సి ఈక్వల్ టు B²/A అవుతుంది. ఎందుకు అలా అవుతుందంటే థర్డ్ ప్రపోర్షనల్ గానే మనం ఏం చేయాలంటే ఈ విధంగా తీసుకోవాలమ్మా. 2:4 2.4 9.6 ఈక్వల్ టు 9.6 x కింద తీసుకోవాలి. అప్పుడు థర్డ్ ప్రపోర్షనల్ అంటే ఏమవుతుంది, 2.4 into x ఈక్వల్ టు 9.6 into 9.6, x ఈక్వల్ టు 9.6 into 9.6/2.4 అవుతుంది. అది అంత అక్కర్ లేకుండా B²/A. అది మీకు ఎప్పుడైనా రెండే ఇచ్చి వాల్యూస్ ఫస్ట్ ప్రపోర్షనల్ అడిగాడు అనుకోండి, అప్పుడు B²/C తీసుకుంటారు. అర్థమవుతుందండి? అది అదే రెండే ఇచ్చి మీన్ ప్రపోర్షనల్ అన్నాడు అనుకోండి, √AC తీసుకుంటారు. ఆల్రెడీ ఇంతకుముందు మనం చూసాం కదా బి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5 అండి, కేజీస్. నెక్స్ట్ ఫిఫ్త్ ఎగ్జాంపుల్ ఏమంటాడు, ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 1.25 and 1.8 అంటాడు. మీన్ ప్రపోర్షన్ ఈక్వల్ ఏమవుద్ది, √AC కదా. వాడు ఏమని ఇచ్చాడు, 1.25 ఇచ్చాడు అండ్ 1.8 ఇచ్చాడు. నేను మీకు అర్థం అవడం కోసం క్వశ్చన్ రాస్తాను కానీ మీరు రాయక్కర్లే. ఏమా ఇక అర్థం అవడం కోసం 1.25 1.8 రాశాను, మీరు రాయక్కర్లే. మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటి, బి కదా. బి ఈక్వల్ టు √AC కదా. √AC అంటే √1.25 into 1.8. మీరు √AC అని కూడా రాయక్కర్లేదు, డైరెక్ట్ గా √1.25 into 1.8 అని రాసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఇది మనం 1.25 అంటే 125/100 అని రాసుకోండి. ఇదేమో 18/10 అని రాసుకోండి. 25 5s 25 4s 2 9s √2.25 సార్. అంటే ఇప్పుడు 9/4 అంటే 3/2 అవుతుంది. అంటే 1.5 అమ్మా. ఏమా అర్థమైందమ్మా? నెక్స్ట్ ఈసారి ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కంటిన్యూషన్ నెంబర్ ఇచ్చుకుని చేసేద్దాం. అది తర్వాత 6th ఎగ్జాంపుల్ మీకు ఎక్కడ ఉన్నాయంటే పేజ్ నెంబర్ 1.11లో ఎగ్జాంపుల్ 1 అని ఉందో చూడండి. అక్కడ ఏమని ఇచ్చాడంటే A/B ఈక్వల్ టు C/D ఈక్వల్ టు 2.5:1.5 2.5:1.5 అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, AD/BC. ఇక్కడ మీరు గమనిస్తే A/B ఈక్వల్ టు C/D కదా. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే AD ఈక్వల్ టు BCఏగా. దీని నుండి AD/BC ఈక్వల్ టు 1ఏగా. దీన్ని మనం ఎలా రాయొచ్చు, 1:1 కింద రాయొచ్చు. అంటే AD/BC ఈక్వల్ టు ఏమైంది, 1:1 అయింది. 1:1 అయింది. నెక్స్ట్ ఏమన్నాడు, A+C/B+D. A+C/B+D అంటే ఏమి ఇచ్చినట్టు వాడు, యాడ్ అండ్. అవునండి. కాబట్టి యాడ్ అండ్ అంటే మీకు ఏం చెప్పాను,
ఫస్ట్ రేషియో ఏదైతే ఉందో అది తీసేసుకోండి సరిపోతుందని చెప్పాను. ఇక్కడ రెండు ఒకటే సేమ్ రేషియోసే కాబట్టి మళ్ళీ అదే అవుతుంది చూద్దాం. యాడ్ అండ్ అడిగాడు కాబట్టి ఏ ప్లస్ సి బై బి ప్లస్ డి ఏ ప్లస్ సి బై బి ప్లస్ డి ఈక్వల్ టు మీరు ఏం చేయాలి ఇక్కడ ఏ ప్లస్ సి బై బి ప్లస్ డి అంటే ఏ బై బి తీసేసుకోండి సరిపోతుంది. ఏ బై బి అంటే ఎంత 2.5 బై 1.5 పాయింట్లు తీసుకోండి 25/15 5 5 0 5 3 0 దట్ ఈక్వల్స్ 5/2 అంతే. ఏమండి నెక్స్ట్ వన్ 7th వన్ అమ్మా. సార్ ఒకసారి కింద క్వశ్చన్ ఇప్పించారు సార్ రాసుకుంటున్నాను. రాయండి. అయిపోయింది సార్. 7th వన్ a/3 ఈక్వల్ టు b/4 ఈక్వల్ టు c/7 a/3 ఈక్వల్ టు b/4 ఈక్వల్ టు c/7 అయితే a ప్లస్ b ప్లస్ c బై c అడుగుతున్నాడు. దెన్ a ప్లస్ b ప్లస్ c బై c మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అమ్మా. ఏ ప్లేస్ లో 3 రాస్తాం, బి ప్లేస్ లో 4 రాస్తాం, సి ప్లేస్ లో 7 రాస్తాం. అప్పుడు ఏమవుతుంది 3 + 4 + 7/7 దట్ ఈక్వల్స్ 14/7 దట్ ఈక్వల్స్ 2 అంతే. నెక్స్ట్ తర్వాత థర్డ్ ఎగ్జాంపుల్ అమ్మా, అదే మన 8th ఎగ్జాంపుల్ కంటిన్యూషన్ నెంబర్ 8th ఎగ్జాంపుల్. తర్వాత క్వశ్చన్ చూడమ్మా మీరు. ఏ డీలర్ మిక్సెస్ టీ కాస్టింగ్ 9.62 per kg rupees with tea costing rupees 7.77 per kg and sells the mixture at rupees 8.80 per kg and earns profit of 17.5% on his sales price. What proportion does he mix them అంటాడు. దాని మీనింగ్ ఏంటి? ఒక డీలర్ అనేవాడు ఏం చేస్తాడంటే 2 types ఆఫ్ కాస్ట్ ఉన్న టీని ఏంటంటే మిక్స్ చేస్తాడు అనమాట. అంటే 6.92 per kg ఉన్న టీని అలాగే 7.77 కాస్ట్ ఉన్న టీని ఏం చేస్తాడంటే మిక్స్ చేస్తాడు. ఆ మిక్సర్ ని ఏం చేస్తాడు కేజీ 8.80కి అమ్ముతున్నాడు. అలా అమ్మడం వల్ల వాడికి ఎంత ప్రాఫిట్ వస్తుందట 17.5% ప్రాఫిట్ వస్తుంది. దేని మీద వస్తుంది ప్రాఫిట్? జనరల్ గా ప్రాఫిట్ అయినా లాస్ అయినా దేని మీద వస్తుంది? కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది. కానీ ఇక్కడ వీడికి సేల్ ప్రైస్ మీద ప్రాఫిట్ వస్తుంది. అయితే ఏమడుగుతున్నాడు వాడు? ఇన్ వాట్ ప్రపోర్షన్ డస్ హీ మిక్స్ దెమ్? అయితే ఏ ప్రపోర్షన్ లో ఆ 2 types ఆఫ్ రేట్స్ లో ఉన్న టీని కలిపాడు అని అడుగుతాడు. అంటే 6.92 per kg ఉన్న టీని 7.77 per kg ఉన్న టీని ఏ రేషియోలో కలిపితే వాడికి 17.5% సేల్స్ ప్రైస్ మీద ప్రాఫిట్ వస్తుంది అని అడుగుతాడు. ఏమా ఇది 2 types లో చేయొచ్చు. ఇందులో ఉన్నది కాకుండా వేరే విధంగా చెప్తాను నేను. ఏమా ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం అంటే 6.92 per kg కాస్ట్ ఉన్న టీ ఎక్స్ కేజీస్ తీసుకున్నాడు అనుకుందాం. అలాగే 7.77 per kg ఉన్న టీని వై కేజీస్ తీసుకుని కలిపాడు అనుకుందాం. లెట్ ఏ డీలర్ mixes x kgs of tea. ఒక పని చేద్దాం, లేకపోతే మ్యాటర్ రాయకుండా చేద్దాం అమ్మా. రాద్దామండి. x kgs of tea కాస్టింగ్
కాస్టింగ్ 6.92 rupees per case and y kgs of tea costing 7.77 rupees per case. 7.77 rupees per case. Then cost price equals ఏమవుతుంది x kgs of టీ ని తీసుకున్నాడు వాడు 6.92 per kg కాబట్టి 6.92x. అలాగే y kgs of టీ ని తీసుకున్నాడు వాడు 7.77 per kg కాబట్టి 7.77y. ఇది కాస్ట్ ప్రైస్ అయిందండి. మరి ఈసారి సెల్లింగ్ ప్రైస్ తీసుకుంటే వాడు ఏం చేశాడు, కేజీ టీని 8.80 per kg అమ్మాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందండి అంటే మొత్తం టోటల్ టీ వచ్చేటప్పటికి x kgs ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ టీ అలాగే y kgs ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ టీ టోటల్ నెంబర్ ఆఫ్ అదే కేజెస్ ఏం అవుతుంది x + y అవుతుంది కాబట్టి 8.80 into x + y kgs అది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. నెక్స్ట్ ఈసారి ప్రాఫిట్ వచ్చింది కదా, ప్రాఫిట్ ఈక్వల్ టు ప్రాఫిట్ దేని మీద వచ్చింది, సెల్లింగ్ ప్రైస్ మీద వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది, 17.5% లేదా 17.5% ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇది కదా కాబట్టి 8.80 into x + y. ఏమండి ఏమా ఇప్పుడు ఇదైంది ప్రాఫిట్. మనకి కాస్ట్ ప్రైస్ కావాలంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్ కదా కాబట్టి కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్. అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అంటే ఎంత వచ్చింది మనకి 6.92x + 7.77y ఈక్వల్స్ సెల్లింగ్ ప్రైస్ అంటే 8.80 into x + y మైనస్ ప్రాఫిట్ అంటే 17.5% కదండి. పర్సెంట్ అంటే మనం ఏం రాయొచ్చు, బై 100 రాయొచ్చు కాబట్టి 17.5/100 into 8.80 into x + y. ఇప్పుడు 100 LCM చేశారు అనుకోండి, 100 ఇలా మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 692x + 777y ఈక్వల్స్ ఇక్కడ కూడా 880 into x + y మైనస్ 17.5ని మనం 175/10 అని రాసుకోవచ్చుగా, ఇంటూ దీన్ని ఎలా రాయొచ్చు 880/100 అని రాసుకోవచ్చుగా, ఇంటూ x + y. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 25 7s అండి, 25 4s, మళ్ళీ 4 ఇందులో 2 times ఏమండి. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 880 into x + y మైనస్ 22 7s ఏమవుతుందండి, 20 7s వచ్చి 140, 140ని 14 154 x + y. అంటే ఇప్పుడు ఇందులోంచి 154 తీసేసాం అనుకోండి, 10 లోంచి 4 తీసేస్తే 6 అంటే x + y ఎలాగ కామన్ ఉంది కాబట్టి 6 అవుతుంది. ఇదేమవుతుంది, ఇంకా ఇక్కడ 7 ఉంటుంది, 5 తీసేస్తే 2 అవుతుంది, 7 అవుతుంది. 726 into x + y 692x + 777y ఈక్వల్. ఈసారి ఏం చేద్దాం అంటే ఇది 726x + 726y అవుతుంది. ఇదే కాకుండా వేరే మెథడ్ కూడా చెప్తానండి, 692x + 777y. సార్ కొంచెం పేపర్ పైకి పెట్టండి సార్. కనిపిస్తుందా? ఇప్పుడు ఈసారి పైన లెఫ్ట్ సైడ్ x అని రైట్ సైడ్ తీసుకుందాం. కనిపిస్తుందా రాఘవేంద్ర? కనిపిస్తుంది సార్.
777y minus 726y equals 726x minus 692x. అమ్మ ఇది కాలిక్యులేషన్ మీరు చేయకుండా డైరెక్ట్ గా చేయగలిగితే చాలా మంచి విషయం. ఇది నేను అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి మొత్తం ప్రతి స్టెప్ వేస్తున్నాను. మీరు స్టెప్లు మింగేసినా పర్లేదు, ఇది ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కాదు కదా, అక్కడ కావాల్సిన ఆన్సర్ కావాలి మనకు. అది స్టెప్లు చూసి మార్క్ లేదు కాబట్టి స్టెప్లు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి నేను చేస్తున్నాను ఈ ప్రొసీజర్. మీరు అలా చేయకండి, డైరెక్ట్ గా వేసేలా చూసుకోండి. టైం మెయిన్ ఇంపార్టెంట్, టైం అండ్ యాక్యురసీ మెయిన్ ఇంపార్టెంట్ ఈ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్. అది సరే. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 7 లో 6 ఇస్తే 1 5 51y ఈక్వల్ టు ఇదేమో 34x. ఏమండి దీని నుండి నాకు కావాల్సింది ఏంటంటే x బై వై. x బై వై అంటే వైని ఇటువైపు 34 ఇటువైపు తీసుకురండి. x బై వై ఈక్వల్ టు 51/34. 17 3s 17 2s దట్ ఈక్వల్ టు 3/2. అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి 3:2 అవుతుందమ్మా. 3:2 రేషియోలో మనం ఏం చేయాలంటే therefore the required ratio ఇది రాస్తారమ్మా ఇక్కడ వరకును. వైష్ణవి అయిందమ్మా? వైష్ణవి వైష్ణవి అయిందమ్మా? ఏమా దిశా జైన్ అయిందమ్మా? శివమార్కండేయులు Yes, sir. అయిందమ్మా? Yes, sir. therefore the required ratio అనేది 3:2 అవుతుంది. the required ratio equal to 3:2. దీన్ని మనం మరో విధంగా ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, వాడు ప్రాఫిట్ దేని మీద వచ్చింది అన్నాడండి? సెల్లింగ్ ప్రైస్ మీద వచ్చింది, అవునండి. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు నెట్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 100 రూపీస్ అనుకుంటాను. దీని నుండి నాకు ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 17.5% వచ్చింది. కాబట్టి ప్రాఫిట్ ఈక్వల్ టు 100లో 17.5% అంటే ఎంత? అంటే ఏమవుతుంది? 17.5 అవుతుంది. 17.5 రూపీస్ అవుతుంది. ఇప్పుడు నాకు కాస్ట్ ప్రైస్ కావాలంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్ కదండి. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అంటే 100 మైనస్ 17.5 దట్ ఈక్వల్స్ 17.5 తీసేస్తే 20 తీసేస్తే 8 కాబట్టి 82.5 రూపీస్. దీన్ని మనం ఫ్రాక్షన్ కింద మారిస్తే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద 165/2 రూపీస్ అవుతుంది. 165/2 రూపీస్ అవుతుంది. ఇది కాస్ట్ ప్రైస్ అయింది. ఏమా ఇక్కడ వరకు రాశారమ్మా? ఇప్పుడు మీరు గమనించండి, సెల్లింగ్ ప్రైస్ 100 అయితే కాస్ట్ ప్రైస్ నాకు ఎంత అయిందండి? 165/2 అయింది, అవునా? మరి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ వాడు ఎంత కమ్మాడు? 8.80 కమ్మాడు, అవునా? 8.80 కమ్మాడు. అయితే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అవ్వాలి? మీరు గమనించండి, 100 రూపాయలు ఉన్నప్పుడు 165/2 రూపాయలు ఉంది. మరి అదే సెల్లింగ్ ప్రైస్ 8.8 ఉంటే ఈ వాల్యూ కన్నా పెరుగుతుందా తగ్గుతుందా? దిశ చేయండి. విఘ్నేష్ సార్ ఇప్పుడు 100 రూపాయలు ఉన్నప్పుడు 165/2 రూపాయలు అయిందమ్మ కాస్ట్ ప్రైస్. మరి 8.8 రూపీస్ అయినప్పుడు కాస్ట్ ప్రైస్ ఈ 165/2 కన్నా పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది సార్. తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే తక్కువ బై ఎక్కువ చేసుకోవాలి. ఇక్కడ తక్కువ ఎంత? 8.8. 8.8 బై 100 165/2. ఇది సింప్లిఫై చేస్తే మనకి ఇదేమో 4.4. క్లారిటీగా ఉందా లేకపోతే వేరే క్లారిటీగానే ఉందా? ఇప్పుడు ఈ 2 ఇందులో 4.4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏమంటే నెక్స్ట్ ఈ 5 ఇందులో క్యాన్సిల్ చేస్తే 33 అవుతుంది. 20. మళ్ళీ 2 ఇందులో క్యాన్సిల్ చేస్తే 10 టైమ్స్ ఇందులో ఏమో 2.2.
33 into 2.2 అంటే ఎంత? 72.6. 72.6. 72.6 by 10 that equals 7.26 వచ్చిందమ్మా. ఈ 7.26 ఏంటి? కాస్ట్ ప్రైస్. ఎప్పుడు 8.80 సెల్లింగ్ ప్రైస్ ఉన్నప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత? 7.26. అంతేనండి విఘ్నేష్? Yes, sir. చూద్దాం. ఇక్కడ వరకు రాశారమ్మా? అక్కడ వరకు రాశారమ్మా? Yes, sir. రోహిత్? ఈసారి ఇక్కడ ఏం చేద్దాం అంటే నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనకి రిక్వైర్డ్ రేషియో కావాలి కదా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే 6.92 kgs ఉన్న టీం తీసుకున్నాడు, అలాగే 7.77 kgs ఉన్న మరొక టీం తీసుకున్నాడు. అయితే ఈ రెండు మిక్స్ చేయడం వల్ల మనకి కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది? 7.26 వచ్చింది. అవునండి రఘురామ్? ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ తీసుకుంటే 6 లోంచి 2 తీసేస్తే 4, తర్వాత 12 లోంచి 9 తీసేస్తే 3, 0.34. నెక్స్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోండి. 7 లోంచి 6 తీసేస్తే 1, 7 లోంచి 2 తీసేస్తే 5, 0.51. ఇక్కడ పాయింట్లు తర్వాత సేమ్ డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 51 లో 34 కింద తీసుకోండి. 17 3 0, 17 2 0 అంటే 3:2 రిక్వైర్డ్ రేషియో. మీకు ఏది బాగుందండి? అషిత, ఆకాంక్ష, ఆకాంక్ష, మానస, మానస Yes, sir. మీకు ఏది బాగుందమ్మా? ఫస్ట్ మెథడ్ బాగుంది, ఇది బాగుందా? Second method, sir. మీకు అర్థమైంది కదమ్మా ఇది? Yes, sir. ఒకసారి అనుమానం ఉందనుకోండి, వెరిఫై చేద్దాం ఒకసారి. ఇది మీకు వెరిఫికేషన్ ఏమి ఎగ్జామ్ లో అక్కర్లే, నేను మామూలుగా మీకు తెలియడం కోసం చెప్తున్నాను. చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? 6.92 రూపీస్ ఉన్న టీని 3 kgs తీసుకోవాలి, అలాగే 7.77 రూపీస్ ఉన్న టీని 2 kgs తీసుకోవాలి. ఆ రెండు కలిపి వచ్చిన మిక్సర్ ని కేజీ 7.26 చొప్పున అమ్మాలి. అలా అమ్మితే నాకు ప్రాఫిట్ ఎంత రావాలి? 8.80 మీద నాకు ప్రాఫిట్ రావాలి. చూద్దాం. 6.92 into 3 equals 3 2s are 6, 3 9s are 27, 7 2 ఉంటుంది, 3 6 are 18, 2 అంటే 20 అవుతుంది. అలాగే 7.77 into 2, 2 7s are 14, 4, 2 14 ఒకటి 15, 1, 2 7s are 14, 15, 6 0 1 1 6 3 ఎంత వచ్చింది? ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి, ఇది 5 kgs ఆఫ్ టీ కదా, దీని యొక్క కాస్ట్ వచ్చేటప్పుడు నాకు 7.26 వస్తే నేను అనుకున్నది కరెక్టే. అర్థమవుతుందండి? బై 5 చేయండి. బై 5 చేస్తే 5 7 35, రిమైండర్ 1 13 వచ్చింది కదమ్మా. అంతే. అంటే ఇలా డివైడ్ ఇలా సబ్ట్రాక్షన్ చేయడం వల్ల వచ్చిన మెథడ్ కరెక్ట్ మనకి. అర్థమవుతుందండి? అంతే. నెక్స్ట్ తర్వాత ఎక్సైజ్ 1B. ఎక్సైజ్ 1B అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇంక ఇది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం అమ్మా. మీరు ఏమైనా చేయగలిగితే ఈ ఎక్సైజ్ చేసేయండి. అలాగే నేను చెప్పిన కాంపోనెంటో, డివిడెండో, యాడెండో, సప్రహెండో, కాంపోనెంటో అండ్ డివిడెండో, ఇన్వర్టెండో, ఆల్టర్నెండో ఇవన్నీ కూడా కండిషన్స్ చదవండి. అలాగే చెప్పిన ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ ఏమైనా ఉంటే అవి చదవండి. ఏమా ప్రాపర్టీస్ ఉంటే ప్రాపర్టీస్ చదవండి. ఈ ఎక్సైజ్ 1B మీరు చేయగలిగితే మాక్సిమం చేసేయండి. ఈరోజు క్లాస్ అయిపోయింది. థ్యాంక్ యూ. సార్ రాజా సార్ మార్నింగ్ టైమింగ్స్ ఏదో చెప్తా అన్నారు సార్. మార్నింగ్ టైమింగ్ సార్
రేపటి నుంచి మీకు ఏంటంటే 1:30 to 3:30 ఉంటుందమ్మా ఫౌండేషన్ క్లాస్. ఓకే సార్. విఘ్నేష్ ఎస్ సార్. రేపటి నుంచి ఏంటంటే 1:30 to 3:30 ఉంటుంది ఫౌండేషన్ క్లాస్. ఏ సబ్జెక్ట్ సార్? మ్యాథ్స్. ఓకే సార్. మీకు మాక్సిమం మెసేజ్ వచ్చేస్తుందిలేండి. ఎస్ సార్. కొంతమందికి వచ్చింది సార్ మెసేజ్. అమ్మా కొంతమందికి మెసేజ్ వచ్చేసింది సార్. అదే 1:30 to 3:30 రేపటి నుండి మన మ్యాథమెటిక్స్ క్లాసు. మీరు మాత్రం ఎక్సైజ్ 1B చేయగలిగితే చేసేయండి. మ్యాక్సిమం రేపటి నుంచి చాప్టర్ ఏమా? ఓకే సార్. సరే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.